నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం. నువ్వు నడిచే విధానం నాకు ఇష్టం. నువ్వు నవ్వే విధానం నాకు ఇష్టం. ఇలాంటి సెంటెన్సెస్ అన్నిటినీ ఈ స్ట్రక్చర్తో చెప్తాం. స్ట్రక్చర్ ఏంటి అంటే ఐ లైక్ ద వే ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఇది స్ట్రక్చర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ లైక్ ద వే అంటే విధానం, నాకు ఇష్టం అని. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం. ఫస్ట్ ఐ లైక్ ద వే. ఐ లైక్ ద వే. సబ్జెక్ట్ ఏంటి? నువ్వు కదా, యు. మాట్లాడే విధానం అంటే స్పీక్, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. I like the way you speak. సెకండ్ వన్, నువ్వు నడిచే విధానం నాకు ఇష్టం. I like the way you. నడిచే విధానం అంటే walk. I like the way you walk. నువ్వు నవ్వే విధానం నాకు ఇష్టం. I like the way you laugh అనొచ్చు, లేదా స్మైల్ అని కూడా అనొచ్చు. I like the way you laugh or smile. నువ్వు ఇతరులని పలకరించే విధానం నాకు ఇష్టం. I like the way. I like the way you పలకరించడాన్ని wish others. wish others ఇతరులని. నువ్వు పళ్ళు తోమే విధానం నాకు ఇష్టం. I like the way. I like the way you brush. ఇలా అంటాం. నువ్వు సర్ది చెప్పే విధానం నాకు ఇష్టం. I like the way. I like the way you make compromise. make compromise. నెక్స్ట్, నువ్వు వివరించే విధానం నాకు ఇష్టం అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.